హాయ్ నమస్తే అండి. ఈరోజు నేను ఒక అద్భుతమైన వంటకం చేస్తున్నానండి. చూడండి, ఒక కప్పు ఆయిల్ వేసాను, అంటే 4 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆవాలు 1 స్పూన్ వేసాను. ఇది మంచి రెసిపీ అండి, రాగి పిండి ఉప్మా అండి. చూడండి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించుకుందామండి. అలాగే ఒక పెద్ద సైజు టమాటా ఒకటి కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, అలాగే కరివేపాకు 2 రెమ్మలు వేసుకుని కలిపేసుకుని ఉడికించుకుందామండి. అలాగే కొంచెం కొత్తిమీర అండి. అలాగే ఉప్పు అండి. ఇవన్నీ త్వరగా మగ్గడానికి ఉప్పు వేస్తున్నాను, 1 స్పూన్ ఉప్పు. ఇలా వేయించుకుంటూ, మనకి ఇది హెల్త్ పరంగా కూడా రాగి పిండి చాలా మంచిది కదండి. ఈ రాగి పిండితో ప్రత్యేకంగా చేస్తే టేస్ట్ అంత బాగోదు, కానీ దీంట్లో కరాచీ కలిపి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీరు ఎప్పుడన్నా ఇలా తిన్నారో లేదో, చాలా బాగుంటుంది. పసుపు మీ ఆప్షనల్ అండి. నేనైతే కొంచెం వేసాను పసుపు, ఒక 1/2 స్పూన్ వేసాను. పసుపు వేసుకోకపోయినా పర్లేదు, కాకపోతే ఇంకా అన్ని మంచి మంచి పదార్థాలు కదండి, రాగి పిండి అంటే చాలా మంచిది కదండి. అందుకని నేను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశానండి. యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కదా, అందుకని నేను యాడ్ చేశాను. చూడండి, ఇప్పుడు ఒక గ్లాసు, ఏ గ్లాస్ తోటి అయితే మనం సోడిపిండి తీసుకుంటున్నామో అదే గ్లాస్తో మన రవ్వ అండి, కరాచీ రవ్వ తీసుకున్నాను. అది వేయించుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇలా వేయించుకుని 1 నిమిషం వేయించుకుందామండి. అలాగే తర్వాత మన రాగి పిండి కూడా తీసుకుని అది కూడా వేసి వేయించుకుందామండి. సూపర్ ఉంటుందండి. హెల్త్కి హెల్తీగా ఉంటాము. అలాగే మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సోడిపిండి వేస్తాం కదా, ఇప్పుడు ఇది కూడా ఒకసారి వేయించుకుందామండి. ఒక 6 నిమిషం వేయించుకున్న తర్వాత మొత్తం 2 బాగా కలిసి మిక్స్ అవి మసాలా బాగా పట్టి, మన వేసిన పిండికి మసాలా బాగా పట్టాలండి. చూడండి, పట్టేసింది. ఇప్పుడు ఇందులో మన పక్కనే 2 గ్లాసులు లెక్క వచ్చింది కదండి. 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ వేస్తానండి. 4-5 గ్లాసులు వేసుకోవచ్చు. మీకు జారుడుగా కావాలంటే 4-5 గ్లాసులు వేసుకోండి. చల్లారినా కూడా గట్టిగా అయిపోదు. అలాగా ఒక 5 గ్లాసులు వేసుకుని వేడి నీళ్ళు మరగబెట్టుకుంటున్నానండి పక్కనే. చూడండి, ఇప్పుడు వాటర్ వేసేద్దాం. సరే, వేగిపోయింది కదా. చూడండి, ఇప్పుడు వాటర్ వేద్దాం ఇందులో. చూడండి, వాటర్ వేస్తున్నాను కదా. ఈ వాటర్ వేస్తూ ఉండలు కట్టకుండా చాలా జాగ్రత్తగా కలపాలండి. ఇప్పుడే చాలా జాగ్రత్తగా కలిపితేనే ఉండలు ఫామ్ అవ్వకుండా చక్కగా మనకి మంచి రెసిపీ ముద్దగా మెత్తగా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా తయారవుతుంది. పిల్లలకి పెట్టండి, అలాగే పెద్దలకు పెట్టండి, నడి వయసు వరకు పెట్టండి. ఎవరు తిన్నా కూడా చాలా హెల్తీ, అలాగే టేస్టీ. తినలేని వాళ్ళు, సోడిపిండి ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకుని తినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, కామెంట్ పెట్టండి ఎలా ఉందో, మీరు ఎలా చేసుకుంటారు మీ ప్రాంతాల్లో మాకు చెప్పండి. మేము కూడా నేర్చుకుంటాం కదా కొత్త కొత్త వంటలు. మరి మా ప్రాంతంలో అయితే మేము ఎలా చేసుకుంటాం, మీ ప్రాంతంలో ఎలా చేసుకుంటారో మాకు కూడా చూపించండి. అలాగే ఇక్కడ నేను అల్లం చట్నీ, అలాగే కొబ్బరి చట్నీ, 2 చట్నీలతో గార్నింగ్ చేసి పెట్టానండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకుండా. ఉంటానండి. మరి ఒక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వస్తాను.